ఈ క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక బెలూన్ ఉంది, దాని యొక్క కంటెంట్స్ అంతా కలిపి టోటల్ మాస్ క్యాపిటల్ ఎమ్. అయితే ఇది ఎలా మూవ్ అవుతుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఏ అనే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది ఇనిషియల్గా. దీంట్లో నుంచి ఎంత మాస్ను సబ్ట్రాక్షన్ చేస్తే అంటే రిమూవ్ చేస్తే 3 అనే యాక్సలరేషన్తో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్లో. ఆ మాస్ నేను ఏమనుకుంటాను అంటే స్మాల్ ఎమ్ అనుకుంటున్నా. ఇది రిమూవ్ చేసేసాను. ఇంక రిమైనింగ్ మాస్ ఎంత ఉంటుంది అంటే m-m ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇద్దరికి కూడా నేను న్యూటన్ సెకండ్ లా అప్లై చేస్తే ఎలా ఉంటుంది? న్యూటన్ సెకండ్ లా అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ న్యూటన్ సెకండ్ లా విచ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ రాయాలి. నేను ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్ రెసిస్టెన్స్, ఇంకొకటి గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా? ఈ ఎయిర్ రెసిస్టెన్స్ లేదా బయాన్సీ ఫోర్స్ ఎయిర్లో బయాన్సీ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఎయిర్ రెసిస్టెన్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో కాబట్టి రాసుకోవడం. మేము బయాన్సీ ఫోర్స్ రాద్దాం. బయాన్సీ ఫోర్స్ ఎప్పుడు కూడా అప్వర్డ్సే ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. దీన్ని మనం నెట్ ఫోర్స్గా ఎలా రాయాలంటే అయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉన్నదానికి ప్లస్ రాయాల, అంటే ప్లస్ ఎఫ్బి. ఓకే, యాక్సిలరేషన్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉన్న ఫోర్స్కి మైనస్ రాయాల, అంటే మైనస్ ఎంజీ. సో ఇది నెట్ ఫోర్స్ సెకండ్లో రాయడం అంటే ఇలా ఉంటుంది. దీనికి కూడా అంతే. నెక్స్ట్ సెకండ్లో అంటే ఎంఏ. సో మాస్ ఇక్కడ మిగిలి ఉంటుంది m-m ఇంటూ యాక్సిలరేషన్ ఇస్ 3a. సో ఏమని రాయాలా? m-m ఇంటూ 3a విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండేది మళ్ళీ బయాన్సీ ఫోర్స్ కాబట్టి వాడికి ప్లస్ రాయాలా. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాడికి మైనస్ రాయాలా, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సో m-m ఇంటూ g. వీళ్ళిద్దరిని సింప్లిఫై చేస్తే మనకి స్మాల్ ఎం మాస్ వస్తుంది అనమాట. చూడండి, ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎంఏ ప్లస్ ఎంజీ. ఈ ఈక్వేషన్ తీసిపోయి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేశానంటే ఏమొస్తుంది? సరే, ఎం ఇంటూ 3a మైనస్ 3ma విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి అంటే ఎంఏ ప్లస్ ఎంజీ. మైనస్తో మల్టిప్లికేషన్ చేసి దీన్ని రాసేస్తే సరే మైనస్ ఎంజీ అండ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ స్మాల్ ఎంజీ. ఓకేనా? ఇంకా నేను టర్మ్స్ అన్నీ వచ్చేటికి ఏలన్నీ వచ్చేటికి సారీ స్మాల్ ఎంలన్నీ వచ్చేటికి క్యాపిటల్ ఎంలన్నీ వచ్చేటికి రాసేసుకుంటాను. స్మాల్ ఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సరే ఈ టర్మ్ని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను. క్యాపిటల్ ఎం ఉండేటివన్నీ కూడా నేను ఇటు పక్కకి తీసుకొని వచ్చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఎంజీ మైనస్ ఎంజీ క్యాన్సల్, రైట్? ఇక్కడ ఉన్న 3ma ఈతలు తీసుకొని వస్తున్నాను, ప్లస్ అవుతుంది. ఈ ఎంఏ తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో ఏమన్నా ఇలా 3ma ఈ టర్మ్ ఈతలకు వస్తే మైనస్ ఎంఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3ma ఇటువైపు వస్తే కనుక ప్లస్ అవుతుంది. సో ప్లస్ 3ma ప్లస్ ఎంజీ. ఓకే, 3maలో ఎంఏ పోతే 2ma విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో నేను ఎం కామన్ తీస్తే 3a ప్లస్ జీ ఇంటూ ఎం. ఓకే, నాకు కావాల్సిన స్మాల్ ఎంఏ కాబట్టి మిగతా టర్మ్ అంతా కూడా ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది? స్మాల్ ఎం ఇస్ ఈక్వల్ టు 2ma డివైడెడ్ బై 3a ప్లస్ జీ. సో దిస్ ఈస్ ద మాస్ వీ హ్యావ్ టు రిమూవ్ సో దట్ ద balloon may move upwards with acceleration 3a. Okay.